వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది ఆర్కే శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ ఇటీవల సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదంలో మార్కు శంకర్ కు చేతులు కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మొత్తంలో పొగ పీల్చడం వల్ల అతను కొంత ఇబ్బందికి గురైన వాస్తవాలు ఉన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకుని విశాఖపట్నం నుండి సింగపూర్కు హడావుడిగా చేరుకున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్య సురేఖతో కలిసి సింగపూర్కు వెళ్ళారు. సింగపూర్లోని ఒక ఆసుపత్రిలో మార్కు శంకర్కు మెరుగైన చికిత్స అందించారు. అయితే మార్కు శంకర్కు పెద్దగా ప్రమాదం ఏమీ లేదని, అతను క్షేమంగానే ఉన్నారని పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇరువురు కూడా తెలియజేశారు. ఈ వార్త అభిమానులకు, కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చింది. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి కూడా తమ అభిమానులకు భారీ శుభవార్తను తెలియజేశారు. తన అధికారిక ఎక్స్ ట్విట్టర్లో వేదిక చేసుకుంటూ శుభవార్తను తమ యొక్క అభిమానులతో పంచుకున్నారు. ఆయన అభిమానులకు వారి అభిప్రాయాన్ని పంచుకున్న వివరాల ప్రకారం, మా బిడ్డ మార్కు శంకర్ ఇంటికి వచ్చేశాడంటూ, అయితే ఇంకా కోలుకోవాలి, మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మామూలుగానే ఎప్పటిలాగే ఉంటాడని తెలియజేశారు. రేపు హనుమంత్ జయంతి. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డను కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మార్కు శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేశారు, చేస్తున్నారు, ఆశీస్సులు అందించారంటూ తన తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున మా కుటుంబం 50 మందికి రుణపడి ఉంటాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంటూ ఎక్స్ వేదికగా చిరంజీవి ట్వీట్ చేశారు.